పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. క్లియర్ స్కెచ్, క్లీన్ బౌల్డ్. రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికల్లో పాలిటిక్స్. గెలిచే అవకాశమున్న అనర్హత వేటుకు మీనాక్షి నటరాజన్పై మూకుమ్మడి రాజకీయం. ఇదేం న్యాయం, ఇదేం రాజనీతి అంటూ కేంద్ర రాజకీయ అధికార ద్వయం నిర్వాకం. కేంద్ర రాజకీయాల్లో ఆ ద్వయం ఏది అనుకుంటే అది సాధిస్తుంది. ముఖ్యంగా కేవలం రాజకీయంగా అధికారం మాత్రమే కావాలని అనుకుంటుంది. అందుకే ఆ ద్వయం తమకు తగ్గట్టు స్కెచ్లు, ప్రణాళికలు వేసుకుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. మరీ చెప్పాలంటే ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు, ఆ ఎన్నికల్లో వరుసగా వారికి వస్తున్న అనుకున్న ఫలితాలని చెప్పాల్సిన బాధ్యత కొందరి వాదనగా ఉంది. ఇక తాజాగా రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికల్లో పోటీ చేసిన మీనాక్షి నటరాజన్ గెలిచే అవకాశం ఉన్నా అనూహ్యంగా అనర్హత వేటుకు గురి కావడం, ఫలితంగా తగిన మేజార్టీ లేకపోయినా అది కూడా బీజేపీకి అదనపు సీటు ఎగరేసుకుపోయింది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాజ్యాంగ నిర్మాతలు గీసిన సన్నటి లక్ష్మణ రేఖ అధికార పక్షాలకు అనుకూలంగా మారుతుంది. 2024 ఎన్నికల్లో లోక్సభలో అత్యవసర సీట్లు గెలిచిన బీజేపీ ఎన్డీఏ కూటమి మేజార్టీ ఆధారంగా అధికారాన్ని కాపాడుకోగా, రాజ్యసభలో ఆ పార్టీకి అసలు మేజార్టీయే లేదు. దాంతో 2 చట్టసభల్లోనూ సంఖ్యాబలం పెంచుకునేందుకు చీల్చు చేర్చుకో అనే సూత్రాన్ని అమలు చేస్తుంది. ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన లోక్సభ పక్షాలను చీల్చి తమకు అనుకూలంగా మార్చుకుంది. 20 మంది తృణమూల్ లోక్సభ సభ్యులు తాజాగా స్పీకర్ను కలిసి తాము నేషనల్ సిటిజన్స్ పార్టీలో చేరుతున్నామని, తమ పార్టీని ఎన్డీఏకు అనుబంధంగా గుర్తించాలని వారు లిఖితపూర్వకంగా కోరడం విశేషం. మరోవైపు 245 స్థానాలున్న రాజ్యసభలో ఇప్పటికీ ఎన్డీఏ కూటమికి 200 మెజార్టీ లేదు. దానికి మరో 15 సీట్లు కావాలి, సాధించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తన బలాన్ని పెంచుకోవాల్సింది పోయి అక్రమ మార్గాలను అనుసరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు దేశవ్యాప్తం చర్చనీయాంశంగా మారిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలే నిదర్శనం. ఇటీవల ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మధ్యప్రదేశ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 230 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రభుత్వ పక్షమైన బీజేపీ బలం 165. ఎన్నికలు జరిగి రాజ్యసభ స్థానాలను గెలుచుకునేందుకు ఈ సంఖ్యాబలం సరిపోదు. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయినా బీజేపీ 3 అభ్యర్థులలోకి బరిలో నిలిపింది. పోనీ ఇతరులు ఎవరైనా మద్దతు ఇస్తారనుకుంటే అసెంబ్లీలో భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన ఒక సభ్యుడు తప్ప ఇండిపెండెంట్ లేరు, ఇతర పార్టీల సభ్యులు లేరు. 64 మంది సభ్యులున్న ఇండియా కూటమి సభ్యుల్లో 10 మంది క్రాస్ ఓటింగ్ పాల్పడితే తప్ప బీజేపీ అభ్యర్థి గట్టెక్కడం కష్టం. ఇది తెలిసి కూడా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి ఎమ్మెల్యేల బహిరంగ కొనుగోళ్లకు ద్వారాలు తెరవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి ఎన్నిక కాకుండా అడ్డుకునేందుకు సామధాన భేద దండోపాయాలను ప్రయోగించింది. బీజేపీ బేరసాల నుంచి తప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక విమానం బయలుదేరడానికి అనూహ్యంగా విమానాశ్రయ అధికారుల నుంచి అనుమతి లభించలేదు. గంటల కొద్దీ ఆలస్యం జరిగింది. ఈలోగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. న్యాయం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపు తట్టినా, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశే మిగిలింది. పెండింగ్లో ఉన్న ఫిర్యాదు కేసు వివరాలు వెల్లడించకపోవడం, అసంపూర్ణమైన ఫామ్ 26 ఆవిడపిట్ దాఖలు చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ను తిరస్కరించారు. ఆవిడపిట్లో సంబంధం లేని నోటీసుల అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ తిరస్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి. నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారికి సందేహాలు తలెత్తితే మొదట రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఎన్నికల అధికారులు ప్రయత్నించారో లేదో కానీ కాంగ్రెస్ అగ్రనేతలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాక అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించే సాంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ను ఆమోదించమని అభ్యర్థించారే తప్ప ఎన్నికల్లో నిలిపివేయమని కోరలేదన్నది గమనార్హం. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే వివాదం న్యాయస్థానం ముందుకు జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. ఆ మేరకు మీనాక్షి నటరాజన్ కేసు విచారణకు నోచుకుంటే బాగుండేది. కాగా సుప్రీంకోర్టు కేసు చేపట్టడానికి ఒక రోజు ముందే ఎన్నికల కమిషన్ 3 బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించి ప్రక్రియ ముగించేసింది. సాంకేతికత, చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నా తగిన బలం లేకుండానే రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థిని నిలపడం గల ఔచిత్యంపై బీజేపీ స్పందించలేదు. మొత్తానికి బలం లేకుండానే ఒక రాజ్యసభ సీటును చేజిక్కించుకుంది. ఏ కేసు వివరాలను ఆవిడపిట్లో వెల్లడించలేదు. ఆరోపిస్తూ మీనాక్షి నామినేషన్ను తిరస్కరించాలని బీజేపీ చేసిన డిమాండ్ మేరకు రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారో, తిరస్కరణకు గురైన 2వ రోజే ఆ కేసు పిటిషన్ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపడం కొసమెరుపు. ఏదైతేనేం మీనాక్షి నటరాజన్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరగా చెప్పాల్సిన బాధ్యత ఉన్న వ్యాఖ్యలు ఉంటే అవి రాజ్యాంగ వ్యవస్థల గురించివే. రాజ్యాంగ వ్యవస్థలు దేనికదే స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయి.
ఇవి తమ విధుల్లో పరస్పరం జోక్యం చేసుకోకుండా నియంత్రించేందుకు రాజ్యాంగ నిర్మాతలు, న్యాయ, శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలతో పాటు ఎన్నికల సంఘం వంటి వాటికి పూర్తి స్వతంత్రం కల్పించింది. అయితే వ్యవస్థల మధ్య సంఘర్షణ, ప్రజా హక్కులకు భంగం కలిగే పరిస్థితులు వంటి అరుదైన సందర్భాల్లో రాజ్యాంగ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలపై న్యాయ, రాజ్యాంగ సమీక్ష నిర్వహించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. దీనికి కట్టుబడి సుప్రీంకోర్టుతో సహా ఇతర న్యాయ వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో తలెత్తే వివాదాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కొందరు అభ్యర్థులు, పార్టీలు బాధితులుగా మారిపోవడం దురదృష్టకరం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.